హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. లడ్డు వివాదంలో స్టార్టింగ్లో సో కాల్డ్ రిపోర్టర్స్ అని చెప్పుకునే రిపోర్టర్స్, ఎనలిస్టులు అని చెప్పుకునే యానలిస్టులు అందరూ కలిసి తిరుమల లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం తప్పు చేశారంటూ ప్రోపగండా చేయటం మనందరికీ తెలుసు. కానీ రీసెంట్గా సిట్ సిబిఐ కోర్టుకి ఇచ్చిన ఛార్జ్ షీట్లో ఏమర్థమైందంటే అందుట్లో ఎటువంటి అడల్ట్రేషన్ లేదు, అందుట్లో ఎటువంటి జంతువులకు సంబంధించినటువంటి కొవ్వులు కలవలేదు, ఆవు కానీ పంది కానీ ఫిష్కి సంబంధించిన ఆయిల్స్ ఏమందులో కలవలేదంటూ సుస్పష్టంగా రాయడం జరిగిందన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు రాగాలు అందుకున్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వెంకటేశ్వర స్వామితోనే ఆటలా చాలా కాలం యాద్ ఉంటుంది అని వాగినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పుకొని ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళి భోజనం చేసే ద గ్రేట్ మూర్తి గారు ఇప్పుడు ఎలా ఫ్లైట్ ఫిరాయిస్తున్నారో చూడండి. రాజకీయాల తర్వాత చేసుకోవచ్చు. సరే, తిరుపతి లడ్డు వివాదం అయిపోయింది, ఇక దాని గురించి మనం మాట్లాడడం అనవసరం. ఏంటంటే రాజకీయాలు కావాలంటే తర్వాత చేసుకోవచ్చు, తిరుపతి లడ్డు వివాదం అయిపోయింది, దాని గురించి మాట్లాడటం అవసరం. ఒకసారి కిందకి వెళ్ళి తిరుమల తిరుపతి లడ్డు పైన మీరు పెట్టే తమ్నైలు చూసుకొని నీ మొహం మీద నువ్వు ఉమ్మూసుకో, అప్పుడు అర్థమైద్ది. తిరుమల తిరుపతి లడ్డూలో ఎటువంటి అడల్ట్రేషన్ లేకపోయినా అడల్ట్రేషన్ ఉంది అంటూ పాపాలు అంటగట్టారు కదా మీ టీవీ ఛానల్ అంతా కలిసి. వెళ్ళండి, మీ చైర్మనేగా, టీటీడీ చైర్మన్, మీ టీవీ5 చైర్మనేగా చాలా కాలం యాది ఉంటుందని ఎర్రి కబుర్లు చెప్పారు కదా. ఆ చాలా కాలం యాది ఉండేది బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్గా ఉండగా తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని కావాలని అభియోగాలు లేపారు చాలామంది కలిసి. చివరికి అవి కాదని తెలిసిన తర్వాత బిఆర్ నాయుడు నోరు మూసుకొని కూర్చున్నాడు అనేది మాత్రం చాలా కాలం అందరికీ యాది ఉంటుంది. నువ్వు అది టీవీలో చెప్పాల్సిన అవసరం చాలా అవసరం ఉంది మూర్తి. సరే, తిరుపతి లడ్డు వివాదం అయిపోయింది, ఇక దాని గురించి మనం మాట్లాడడం అనవసరం. సరే, తిరుపతి లడ్డు వివాదం అయిపోయింది, ఇక దాని గురించి మనం మాట్లాడడం అనవసరం. పదే పదే దాన్ని చర్చించడం వల్ల దాన్ని రాజకీయాల్లోకి తీసుకెళ్ళి ఎందుకు సిట్ దగ్గర నుంచి కోర్టుల దాకా అంతా చెప్పు దెబ్బలు వరుస పెట్టి మొహం వాచేలా కొడుతుంటే తట్టుకోలేక మాట్లాడే సంధి మాటలు ఎవరో తెలుసా? ఇలా పిచ్చి పట్టినట్టు లడ్డు వివాదాన్ని తీసుకొచ్చి గొప్పగా చేసి ఆ తర్వాత ఇప్పుడు ఏమి లేదో తెలిసిన తర్వాత చేతులు ఎత్తేసే వాళ్ళని ఏమంటారు తెలుసా? మా ఆంధ్రప్రదేశ్లో అయితే చేతకాని ముండలు, పనికిమాలిన ఎదవలు అంటారు. మరి మీరు ఏ కోవకు చెందిన వాళ్ళో ఒకసారి అర్థం చేసుకోండి. ఏ విషయాన్నైనా బలవంతంగా రుద్దాలని చూసినోడు ఎర్రిపప్ప అవుతాడంటంలో ఎటువంటి సందేహం లేదు. అందుట్లో ఇలా గతంలో ఎగిరెగిరి అరిచి చివరికి ఏం లేదని తెలిసిన తర్వాత అన్నీ మూసుకుని కూర్చోవాల్సిన అవసరం ఎందుకు చెప్పండి? ఇంతే తెలుస్తుంది కదా. ఇది ఒక వ్యక్తి. అదేవిధంగా గుండు సూదని ఒక ఛానల్ ఉంటుంది. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకూడదని ప్రేయర్ చేసి పొర్లు దండాలు పెట్టి వ్యతిరేకించిన వ్యక్తుల్లో ఈయన ఒకడు. ఈడు అనకూడదు, సారీ బ్రదర్, ఈయనే మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. ఈయన కూడా సేమ్ గతించిపోయిందని కోరుకున్న మాట వాస్తవం. నేను వైసీపీ ఓడిపోవాలని కోరుకున్న మాట వాస్తవం. నువ్వు ఎవడరా కోరుకోవటానికి? నీకేం సంబంధం? నువ్వు రిపోర్టర్వా? ఇంకా నా పార్టీకి కొమ్ము కాసే పోరం బొక్కువా? నువ్వెవడరా కోరుకోవడానికి అంటున్నారు జనాలు. ఏం చెప్దాం? కూడా వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకూడదని కోరుకుంటున్న మాట కూడా వాస్తవం. నేను వైసీపీ ఓడిపోవాలని కోరుకున్న మాట వాస్తవం. ఇప్పటికీ కూడా వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకూడదని కోరుకుంటున్న మాట కూడా వాస్తవం. అయిపోయి అది ఈ మాట మీరు చెప్పిందే కదా. ఇప్పుడు నేనా ఒక పార్టీకి భజన చేసేది, మీరా ఒక పార్టీకి భజన చేసేది? మీరు వైసీపీని వ్యతిరేకిస్తున్నారు అని మీరు మీ నోటితో మీరే చెప్పినారు. నాకు నచ్చదు ఆ పార్టీ అన్నారు. భవిష్యత్తులో కూడా ఆ పార్టీ అధికారంలోకి రాకూడదని నేను కోరుకుంటున్నా అని చెప్పేసి అన్నారు. అది మీరే ఒకటి సోల్డ్ అవుట్ అయినటువంటి విధంగా మీరు వ్యవహారం చేసుకుంటే అవతల మీద బుడద అల్లడం కరెక్ట్ కాదు. సో ఇలా ఈ మనోడు చెప్పే సోది వినండి. తిరుమల లడ్డూలకి సంబంధించి ఇప్పుడు ఇదన్నమాట. లడ్డూలకి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారం ఇంకా ముగిసిన అధ్యాయమే. ముగిసిందా? ఎప్పుడు ముగిసిందన్నా? ఇంకా కోర్టులో కేసు ఉంది కదా, ఎలా ముగుస్తుంది? షార్ట్ షీటేగా ఇచ్చింది, ముగిసిన అధ్యాయం చెప్పడానికి నువ్వెవడరా గొట్టం అంటున్నారు బ్రదర్. ఒక రిపోర్టర్ని, జర్నలిస్టులు అని చెప్పుకుని నీలాంటి గుండు సూది గాలకి గుండు సూది పెట్టి పొడుస్తున్నారు. ఒకసారి చూడండి. ఇష్టం వచ్చినట్టు వాగి ఇప్పుడు ముగిసిన అధ్యాయాన్ని ఎవరు చెప్తారు? నీకు ఎవడిచ్చాడు రా హక్కు అంటున్నారు.
ఆలోచించాలి కదా మనం కూడా కొంచెం నోరు తెరిచి వాగేటప్పుడు. సిబిఐ నేతృత్వంలోని సిట్ ఏసీబీ కోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సో పూర్తి స్థాయి దర్యాప్తు నివేదిక కోర్టుకు అందించింది. సరే ఇదంతా అయిపోయింది కదా, ఇక్కడ ఒక కామన్ డౌట్ ఏంటంటే దీన్ని ఎంత పెద్దదిగా చూపించారంటే మీరు ఎంత పెద్దదిగా ఎవడరా చూయించింది? కలియుగ ప్రత్యక్ష దైవం పైన ఇష్టం వచ్చినట్టు వాగితే పెద్దది కాక చిన్న విషయవా? నువ్వేమన్నా ఏమనుకుంటున్నావు? నువ్వు పెద్ద విషయాన్ని చేసి పెద్దగా చూపించారంటావేంటి? సిగ్గులేదా నీకు? ఇప్పటికి కూడా రాలేదా? బుద్ధి రాలేదా? 2024 సెప్టెంబర్ 19 సెప్టెంబర్ 20 తేదీల నేషనల్ మీడియా ఆర్టికల్స్ చూడండి. ఎన్డీటీవీ, రిపబ్లిక్ టీవీ, ఆజ్ తక్ ఇలా నేషనల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోయింది. మీరు చేసింది నేషనల్ వైడ్ తప్పు కాదు, ఇంటర్నేషనల్ వైడ్ తప్పు. అర్థమైందా? నువ్వు కొమ్ము కాస్తున్నావు కదా టీడీపీ, వాళ్ళు చేసింది, కూటమి ప్రభుత్వం చేసింది ప్రపంచ దేశాలంతా నోటి మీద వేలేసుకుని అధికారం కోసం ఇంత దిగజారి అలా అనేటువంటి తప్పు. అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. సెప్టెంబర్ 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు గారు ఎన్డీఏ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఆయన చేసిన కామెంట్ దేశవ్యాప్తంగా అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తుల గుండెల్లో ఒక రాయబడినట్టే యానిమల్ ఫ్యాట్ కలిసిందంట అనే మాట ఆయన వాడారు. యానిమల్ ఫ్యాట్ కూడా కలిపారంట. దాన్ని టీడీపీ సోషల్ మీడియాలోను అండ్ చంద్రబాబు గారి భజన ఆ కొన్ని ఛానల్స్ లో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసిన పదార్థాలతో నెయ్యి తయారు చేశారంట అని ప్రచారం జరిగింది. కానీ ఇందులో యానిమల్ ఫ్యాట్ అనేది లేదు. చంద్రబాబు గారు వయసు, చంద్రబాబు గారి స్థాయి, అన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఆయన మాట్లాడినందుకు ఖచ్చితంగా ధృవీకరణ ఉండాలి. సో ధృవీకరణ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల మనోభావాల్ని, హిందువులని మోసం చేసిన వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా ఉంచుకోవాలా, తీసేయాలా? లేదంటే నోటికొచ్చినట్టు మాట్లాడటం అంత వయసున్న వ్యక్తికి తగునా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇంతకాలం ఉన్నా కూడా కనీసం మినిమం జ్ఞానం కూడా లేదా అని అందరూ అడుగుతూ ఉంటే ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. సిగ్గుతో తల్లించుకోవాల్సి వస్తుంది. ఇంకో వ్యక్తి ఏమో మెట్లుకి ఇష్టం వచ్చినట్టు కడిగాడు. ఇప్పుడు ఆయన చేసిన పాపానికి ప్రక్షాళనగా నిజంగా వెంకటేశ్వర స్వామి పాదాలు నిత్యం పాలతో కడిగినా కూడా ఆ పాపం పోదు. అంత దరిద్రమైనటువంటి మాటలు మాట్లాడారు. సో ఓవరాల్గా మీడియా మొత్తం వన్ సైడ్ అయిపోయి తిరుమల లడ్డు వివాదాన్ని నెత్తికెత్తుకుని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి చెక్కభజన చేసుకుంటూ తిరిగిన వాళ్ళు ఇప్పుడు నోరు మూసుకొని మా వల్ల కాదు అంటూ హ్యాండ్సప్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి, దేవుడు ఏ విషయాన్ని క్షమించడు. అవసరం వస్తే ప్రతి ఒక్కదాన్ని బయటికి తీసి ఇసిరి పడేస్తాడు. అలాగే ఈరోజు ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళు చేసిన అభియోగాలు మొత్తం అవాస్తవం అని చెప్పుకుంటూ చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు. అది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది. అభియోగాన్ని మోస్తూనే ఉంటాడేమో అనుకున్నారు, కానీ 1,00,000 కోట్లు అప్పు నుంచి బయటకు వచ్చాడు. 14 లక్షల కోట్లు అప్పు చేశాడంటే బయటకు వచ్చారు. ప్రజల సొమ్ము 1,00,000 కోట్లు దొబ్బేశాడన్నా కూడా దాని నుంచి కూడా కేసుల నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు తిరుమల తిరుపతి లడ్డు వివాదం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి క్లీన్గా కడిగిన ముత్యంలా నిప్పులా బయటకు వచ్చాడు. సో ప్రజలు నమ్మకాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా మౌనంగా చూరగొంటున్నాడంటే ఎటువంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఈ ఒక్క పాయింట్ చాలు, కంపల్సరీగా దోహదపడుతుంది విజయానికి అనేది వాళ్ళు నమ్ముతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా లడ్డు వివాదాన్ని మొదటి నుంచి పరిశీలించినట్లయితే ఈరోజు లడ్డూలో ఎటువంటి కల్తీ లేదని చెప్పడం వెనక ఎంత నిజాయితీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దాగి ఉందో అర్థం చేసుకోవాలి. ఎంత తుత్తరపాటుతో సీనియర్స్ జర్నలిస్టులు, సీనియర్ పొలిటీషియన్స్ మాట్లాడారో అర్థం చేసుకోవాలి. మనిషికి మాటే ముఖ్యం, మాట మీద నిలబడేవాడే నిజమైన నిఖార్సైన రాజకీయ నాయకుడు. అటువంటి వ్యక్తి రాజకీయాలు చేస్తే ప్రతి సామాన్యుడికి ఇచ్చిన మాట కోసం ఎంతవరకైనా వెళ్ళి వాళ్ళ కోసం నిలబెడతాడు. ఇది మనసులో పెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మొదలు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.